మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. రాబడి తక్కువగా ఉంటుంది, ఖర్చు అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో చిన్నపాటి చికాకులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారం కూడా స్థిరంగా మీరు నిర్ణయించుకుంటే చేయగలుగుతారు. ఏదో ఆదరాబాదరగా వచ్చి పని చేద్దాం, వ్యాపారం తర్వాత చూసుకుందాం లేదా సగం చూసుకుందాం అన్నట్లయితే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. అలా అయితే వ్యాపారం ప్రారంభించకుండా ఉద్యోగం చేసుకోవడం బెటరు. అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్థిరత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు చేయి జారిపోవడం, ఉన్న అవకాశాలని వదులుకోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, కుదిరితే ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త నిదానంగా ఉంటాయి. రావాల్సిన బెనిఫిట్స్ కూడా నిదానంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా, చదువు రీత్యా చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి తప్ప తదుపరి మిగతావన్నీ బాగానే ఉంటాయి. కాబట్టి వాటి మీద ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల విషయం ఒక కొలిక్కి వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది, మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా ఒక శుభవార్తను వినగలుగుతారు. ఎన్నో సంవత్సరాల నుండి సంతానం లేక ఇబ్బంది పడుతున్నారు కూడా ఈ కార్తీక మాసంలో ఈ వారంలో ఒక మంచి శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా నూతన గృహ కళ అనేది నెరవేరుతుంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం. పై స్థాయి ఉద్యోగస్తులు కానీ కింద స్థాయి ఉద్యోగస్తులైనా సరే మనం మాట్లాడే మాట కరుకుగా ఉంటుంది, కానీ జనాలు అర్థం చేసుకునే విధానం ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి, అదేవిధంగా కార్తీక సోమవారం నాడు, ఒక సోమవారం నాడు 365 ఒత్తులు, సోమవారం నాడు సూర్యోదయం ముందే ఈ కార్తీక దీపం వెలిగించడం వల్ల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు అన్నీ ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా నరదిష్టి అధికంగా ఉంది, కాలబేరు రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.